ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ యొక్క రంజాన్ మాసంలో మా వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి సీనియర్ లీడర్ల మధ్య ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రంజాన్ మాసంలో అతి పవిత్రమైన మాసం. ఈ మాసంలో అందరూ కూడా ప్రతి గవర్నమెంట్ ఏ తోఫా ఇస్తుందా అని చెప్పేసి చూస్తున్న సమయం. కూటమి పాలన వచ్చిన తర్వాత ముఖ్యంగా ఒక గొప్ప తోఫా ఇస్తారని ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్న సమయంలో మాకు వెన్నుపూట తోఫా ఇవ్వడం జరిగింది. అదేంటంటే, హజ్ యాత్రికులు మేము అతి పవిత్రంగా జీవితంలో ఒక్కసారైనా మేము పవిత్రమైన హజ్ యాత్ర వెళ్ళాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క మానవలి ఉండే ఒక మ్యాండేటరీ ఉన్న హజ్ యాత్ర. ఆ హజ్ యాత్రకి ఎన్నో సంవత్సరాల నుంచి మనం ఈ యొక్క హైదరాబాద్ మనకి ఎంబార్కేషన్ పాయింట్ అనేది మేము వెళ్ళే ఎంబార్కేషన్ పాయింట్ అనేది ఎయిర్పోర్ట్ లో ఉంటుంది. ఎంబార్కేషన్ పాయింట్ అనేది ఇదివరకు బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ ఉండేది. మనం ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఎన్నో రోజుల నుంచి ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా చాలా దూరం అవుతా ఉంది. మాకి యావత్ ఆంధ్రప్రదేశ్ లో సెంటర్ పాయింట్ గా ఉండేది విజయవాడలో ఎంబార్కేషన్ పాయింట్ ఇవ్వాలని చెప్పి ఎంతో మంది నాయకులు ప్రయత్నించినప్పటికీ మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు అత్యున్నత ప్రేమ ఆప్యాలతో మైనార్టీలు నా మైనార్టీలని ఏ విధంగా అతను మనస్ఫూర్తిగా చెప్తారో అదే విధంగా ఈ హజ్ యాత్రకి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా మన విజయవాడ నుంచి సాగనంపాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతో అప్పట్లో ఉన్న ఉప ముఖ్యమంత్రి వర్యులు అంజద్ బాషా గారు, అప్పట్లో ఉన్న హజ్ కమిటీ చైర్మన్ గౌసుల్ ఆజం గారు, అలాగే మా వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు ముస్లిం నాయకులందరూ కూడా పోరాడి ఎన్నోసార్లు ఏవియేషన్ మినిస్టర్ స్మృతి ఇరానీ గారు ఉన్నప్పుడు కూడా ఎన్నోసార్లు పలుమార్లు వెళ్ళి ఎంతో స్వయం కృషితో తీసుకొచ్చినటువంటి ఎంబార్కేషన్ పాయింట్ విజయవాడ. అలాంటి విజయవాడ ముస్లింస్ అందరికీ కూడా చాలా ఆనందోత్సవాలతో 2873 మంది 2022లో వెళ్ళడం జరిగింది. దానికి గాను చక్కటి మనకి ఓన్ హజ్ హౌస్ లేకపోయినప్పటికీ కూడా నంబూరులో ఉన్నటువంటి ఒక మదర్సాను తీసుకుని అక్కడ ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదని చెప్పి ఎవరైతే పిలిగ్రామ్స్ ఉన్నారో వాళ్ళతో పాటు వాళ్ళ రిలేషన్స్ కూడా మంచి అకామిడేషన్ కూడా కల్పించినటువంటి ఘనత మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. 1800 మందికి మీరు ఇవ్వాల్సిన బకాయిలు వెంటనే కూడా చెల్లించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే ఈ యొక్క రంజాన్ నెలలో రంజాన్ తోఫా ఇవ్వలేదని 2 సార్లు తోఫా అని చెప్పి ఎంతో దీనిగా ఆ కూటమి నాయకులందరూ కూడా విపరీతమైన బాధపడిపోయారు. తోఫా అనేది ఎవరు కోరుకరండి. జగనన్న ప్రతి ఒక్క సోదరికి ప్రతి ఒక్క ఇంటికి కూడా ఏదో రూపంలో తోఫాకైనా మంచి తోఫా ఇచ్చారు. ఏదో ఒక రూపంలో మాకి అమ్మఒడి రూపంలోనో లేకపోతే చేయుత రూపంలోనో లేకపోతే ఆసరా రూపంలోనో ఏదో ఒక రూపంలో మా ముస్లిం మైనార్టీ సోదరులకి అందరికి ఇచ్చారు. ఈ రోజు వరకు 10 నెలలు కావస్తా ఉంది. ఎటువంటి తోఫాలు లేవు, ఎటువంటి ₹1 ఆదాయం లేకుండా ప్రతి ఒక్కరు కూడా చాలా ఇబ్బంది పడిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఈ రోజు మీ అందరూ కూడా ఇది ఆలోచింపజేయాలి. ప్రజలు కూడా ఇవన్నీ కూడా చూస్తా ఉన్నారని చెప్పేసి మీ అందరికి కూడా సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాను. మనకి అందరికీ తెలుసు, హజ్ యాత్ర ఇప్పుడు వెళ్తారా జనం అన్ని పెళ్ళిళ్ళు అన్ని అయిపోయిన తర్వాత, రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత వాడు ఆ ఇంట్లో ఏ పని లేదు, లాస్ట్ లా వాళ్ళు
హజ్ యాత్రకి వెళ్తారు. ఎందుకంటే పవిత్ర యాత్రకి వెళ్తే మన అన్ని సకరంగా అవ్వాలా, మన ఇంట్లో ఏ పని ఉండకూడదు, ఆ పని అన్ని అయిపోయిన తర్వాత వెళ్తారు. అలాంటి ఆ టైంలో ఒక 40 రోజులు అక్కడ ప్రయాణం చేయాలి. దానికి ఒక ఇంచుమించుగా కుటుంబం వెళ్ళాలంటే ఒక 100 కేజీ పట్టుకుని వెళ్ళాలి. ఆ 100 కేజీ పట్టుకుని వెళ్ళాలంటే ఆడు హైదరాబాద్ కానీ, ఢిల్లీ కానీ, బెంగళూరు కానీ తిరిగితే ఆ సమానం వాళ్ళ హజ్ ఎంత మన ఇబ్బంది పెట్టేలా ఉందో, అదే మన దగ్గరలో విశాఖపట్నం నుంచి విజయవాడకి వందే భారత్ రకరకాల ట్రైన్ ఉంది. అక్కడ వెళ్తే మన అన్ని సౌకర్యాలు బాగుంటుంది. వాళ్ళందరికీ మనకి ఇక్కడ దగ్గరలో ఉంటే బాగుంటుంది. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు ముందుగా ఆలోచించుకొని ఆ టైంలో, ఎందుకంటే 3 సంవత్సరాలు కరోనా ఉంది, ఆ కరోనా టైంలో హజ్ చేయడానికి అవ్వలేదు. కాబట్టి ఈ లాస్ట్ మూమెంట్ లో ఆ మూమెంట్ అయిన తర్వాత ఆ టైంలో విజయవాడలో ఎలాగైనా మన ముస్లిం సోదరులకి న్యాయం చేయాలని చెప్పేసి ఆ న్యాయం చేయడానికి ఇక్కడ నమ్మూరు నుంచి ఒక పాయింట్ పెట్టారు. అక్కడ హజ్ కట్టాలా అనుకున్నారు, కానీ ఆ టైంకి 5 ఎకరాలు ఇచ్చారా, టైం సాలేదు, ఎలక్షన్ కోడ్ వచ్చింది, అవ్వలేదు. ఈ రోజైనా ఈ ప్రభుత్వం మీరు దృష్టికి తీసుకొచ్చేసి మేము చెప్పేది ఒకటే, ఆ హజ్ యాత్ర హజ్ హౌస్ కట్టాల్సింది మీ కోర్టులో మీకు డిమాండ్ ఉంది, మీకు తెలియజేస్తున్నాను. గన్నవరం నుంచి కూడా మనం హజ్ యాత్ర చేయడానికి అవకాశం ఉన్నది తేలిన సంవత్సరం 18 నుంచి 22 నుంచి కూడా జరుగుతుంది. కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం దీన్ని రద్దు చేయటం జరిగింది. అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ముస్లింస్ వాళ్ళ ఇష్టం ఉన్న చోట నుంచి, హైదరాబాద్ నుంచి, బెంగళూరు నుంచి, ఎక్కువ చోట నుంచి వెళ్ళటానికి ఈరోజు అవస్థలు పడుతున్నారు. అలాగే ఈ ఎలక్షన్ కోడ్ రాకముందే జగన్మోహన్ రెడ్డి గారు ఈ హజ్ యాత్రకి ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వడం జరుగుతారు. సబ్సిడీలు ఇస్తారు, ఏది గవర్నమెంట్ ద్వారా. హజ్ యాత్ర 2 రకాలు, ఒకటి ప్రైవేటు, ఒకటి గవర్నమెంట్ ద్వారా వెళ్ళే హజ్ యాత్ర. సో ఈ గవర్నమెంట్ ద్వారా వెళ్ళే వారికి సబ్సిడీ ఉంటుంది. ఈ సబ్సిడీ కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ కోడ్ రాకముందు 14,000 కోట్ల రూపాయలు ఆయన హజ్ కమిటీ ద్వారా రాష్ట్రానికి పంపించడం జరిగింది. కానీ అది ఇంతవరకు కూడా డిస్ట్రిబ్యూట్ అవ్వలేదు. హైదరాబాద్ నుంచి వెళ్ళిన వాళ్ళకి, బెంగళూరు నుంచి వెళ్ళిన వాళ్ళకి ఎవరికి కూడా ఇది రియంబర్స్మెంట్ జరగలేదు. వెంటనే దీన్ని ముస్లింస్ కి అందజేయమని మేము డిమాండ్ చేస్తున్నాము. రెండోది ఏంటంటే, ఏదైతే ఆ రోజు గన్నవరం నుంచి ముస్లింస్ అందరూ కూడా హజ్ యాత్ర చేస్తున్నారో దాన్ని పునరుద్ధరించాలి. మరలా దాన్ని కేంద్రంగా దాన్ని హజ్ యాత్ర చేయడానికి పర్మిషన్ ఇవ్వాలా, దాన్ని మేము మన రాష్ట్ర ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ముస్లిమ్స్ ఆ రోజుకి ఈ రోజుకి అదే నంబర్లో మాకు కోటా వస్తుంది. హజ్ యాత్ర చేయడానికి ప్రతి రాష్ట్రానికి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి కొంత కోటా ఉంటుంది. ఆ కోటాని ఎక్కువ చేయాల్సిన అవసరం, ఎందుకంటే పాపులేషన్ పెరిగింది, ముస్లింస్ లో అఫోర్డబిలిటీ పెరిగింది, హజ్ యాత్రకి పోవటానికి అనేక మంది రెడీగా ఉన్నారు, వాళ్ళకి అవకాశం రావటం లేదు. ప్రభుత్వం ద్వారా అంటే కొంచెం చౌకగా హజ్ యాత్ర చేయగలుగుతారు కాబట్టి ప్రైవేట్ గా చేస్తున్న వాళ్ళు ప్రైవేట్ గా చేసుకుంటున్నారు. కాబట్టి దాన్ని ఆ కోటాని పెంపొందించాలి, సబ్సిడీని మరలా మనకి అందజేయాలి. మూడవది, మన రాష్ట్రం నుంచి హజ్ యాత్ర జరగటానికి గన్నవరం టు మక్కా అండ్ మక్కా టు గన్నవరం, దీన్ని పునరుద్ధరించాలని మేము అందరూ ముస్లింస్ తరపున రాష్ట్ర ప్రజలందరి తరపున కూడా డిమాండ్ చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.